రాజ్యాంగబద్ధ సంస్థలు. జాతీయ బీసీ కమిషన్, వెనుకబడిన తరగతుల కమిషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. భారత రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన తరగతుల హక్కులను రక్షించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఇది రాజ్యాంగబద్ధమైన కమిషన్గా పనిచేస్తుంది. బీసీ కమిషన్ను ఆర్టికల్ 338 క్లాస్ బిలో ఏర్పాటు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా మొదట బీసీలకు ప్రాధాన్యత పెంచడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ 2018 ద్వారా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదాను కల్పించారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ప్రకారం 338(b)కు రాజ్యాంగబద్ధత కల్పించారు. బీసీ కమిషన్ పరిణామాలు మరియు చరిత్ర. 1955వ సంవత్సరం కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1953లో భారత ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. 1955లో కమిషన్ వెనుకబడిన తరగతులకు గుర్తింపుపై సిఫార్సులు ఇచ్చింది, కానీ ఇవి అమలు కాలేదు. 1979 మండల్ కమిషన్. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్ను ఈ కమిషన్ సిఫార్సు చేసింది. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఈ కమిషన్ సిఫార్సులను అమలు చేసింది. 1993 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేశారు. 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. 5వ రాజ్యాంగ సవరణ 2021 ఇది రాష్ట్రాలకు తిరిగి తమ సొంత ఓబీసీ జాబితాను రూపొందించేందుకు అధికారాన్ని కల్పించింది. 2018 సవరణ ద్వారా ఈ అధికారం కేంద్రానికి మాత్రమే ఉండేది, కానీ 2021 సవరణ దీనిని రాష్ట్రాలకు కూడా తిరిగి ఇచ్చింది. ఈ కమిషన్ యొక్క నిర్మాణము. ఎన్సీబీసీ 338 ఆర్టికల్ బి అధికరణ ప్రకారం 1+1+3 నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్రాల బీసీ కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి 1+1+3 లేదా భిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉండవచ్చు. బీసీ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు 3 సభ్యులు ఉంటారు. ఈ నిర్మాణం కేంద్ర స్థాయిలో జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్, అలాగే అనేక రాష్ట్ర బీసీ కమిషన్లకు వర్తిస్తుంది. బీసీ కమిషన్ సభ్యుల అర్హతలు. చైర్మన్ సామాజిక న్యాయము, రాజ్యాంగము, పాలనా వ్యవస్థపై లోతైన అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వ్యక్తిని నియమించే అవకాశం ఉంటుంది. వైస్ చైర్మన్గా వెనుకబడిన వర్గాల సమస్యలు, పాలనా వ్యవస్థ, న్యాయపరమైన అంశాల్లో అనుభవం కలిగిన వ్యక్తిని నియమిస్తారు. 3 సభ్యులను కనీసం ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలి. సామాజిక సేవ, న్యాయము, పబ్లిక్ పాలసీ, విద్య, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలలో అనుభవం కలిగి ఉండాలి. వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై అవగాహన కలిగి ఉండాలి. బీసీ కమిషన్ యొక్క నియామకం. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ నియామకం. రాష్ట్రపతి ఈ కమిషన్ సభ్యులను ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా నియమిస్తారు. రాష్ట్ర బీసీ కమిషన్ నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికారము. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి సభ్యులను నియమిస్తాయి. ముఖ్యమంత్రి మరియు గవర్నర్ అనుమతితో సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర కమిషన్లలో కూడా సాధారణంగా 1+1+3 నిర్మాణం ఉంటుంది. బీసీ కమిషన్ యొక్క ముఖ్యమైన విధులు. వెనుకబడిన వర్గాల హక్కులను రక్షించడం, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులాలను గుర్తించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో రిజర్వేషన్ లభించేలా చూడడం, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం, వెనుకబడిన తరగతుల జాబితా రూపొందించడం, ఓబీసీల జాబితాను నవీకరించడం, కొత్త కులాలు జాబితాలో చేర్చాలా లేదా అనే అంశాన్ని పరిశీలించడం, ఓబీసీల సమస్యలు, రిజర్వేషన్ అమలు, విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిన స్థితిపై అధ్యయనం చేయడం, ప్రభుత్వానికి నివేదికలు అందించడం, బీసీల స్థితిగతుల అధ్యయనము, క్రిమి లేయర్ పరిమితి సూచన చేయడము. బీసీ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి. బీసీ కమిషన్ యొక్క పదవీ కాలము. ఎన్సీబీసీ సభ్యులు సాధారణంగా 3 సంవత్సరాలు లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కాలం పాటు పదవిలో ఉంటారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ సభ్యుల తొలగింపు. సభ్యులను రాష్ట్రపతి తొలగించవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక కారణాలు కలిగి ఉండాలి. అవినీతి ఆరోపణలు. కర్తవ్యాల నిర్వహణలో పూర్తిగా విఫలమైతే, తన పదవీ కాలానికి ముందు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఎన్సీబీసీ సభ్యుని తొలగింపు విధానము. రాష్ట్రపతి ఒక విచారణ అనంతరం సభ్యుడిని తన హోదా నుంచి తొలగించగలరు.
అయితే సభ్యుడి తొలగింపు సుప్రీంకోర్టు లేదా పార్లమెంటరీ విచారణ ఆధారంగా కూడా జరగవచ్చు. రాష్ట్ర బీసీ కమిషన్ తొలగింపు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. కాబట్టి వాటి తొలగింపు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉంటుంది. రాష్ట్ర బీసీ కమిషన్ తొలగింపు కారణాలు కూడా ఎన్సీబీసీ లానే ఉంటాయి. అవినీతి, పనితీరు లోపము, నైతిక సమస్యలు కారణంగా ఉండవచ్చు. జాతీయ బీసీ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. జాతీయ బీసీ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. జాతీయ బీసీ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. ప్రస్తుత ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్ శ్రీ హన్స్రాజ్ గంగారాం అహిర్.